మీ అయ్య జాగీరా అనే పదము బెదిరించే వాళ్ళ మీ అయ్య జాగీరా తెలంగాణ. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే. ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. ప్రజారాజ్యం కానీ జనసేన కానీ ఇవి ఎప్పుడు కూడా అనుకూలం. కొంతమంది అయితే ఇప్పుడు తిట్టే గ్రూపులలో కవిత వెంబడి కూడా తిరిగినటువంటి వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే 40 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా వాళ్ళే నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. ఈరోజు మన సీనియర్ నరగోని గారితో ఉన్నాము. బీసీల కోసం తన వంతు ఎంతో కృషి చేస్తూ రాష్ట్రాల సంబంధం లేకుండా ఎక్కడ సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళి ఆయన వంతు ఆయన గొంతు విప్పుతూ ఆయన గలం విప్పుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రీసెంట్గా జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి వివాదం ఏదైతే ఉందో దాని మీద కొన్ని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు గారు ప్రొఫెసర్, ఆయన ఏది మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడతారు. బట్ ఇక్కడ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే వివాదం కనిపిస్తూ ఉంది. సార్ని కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా అంజీ గారు. రైట్. ఈ మధ్య చూస్తుంటే ఛానల్స్ లో బాగా స్క్రోలింగ్ అవుతున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ. అసలు ఏంటి పరిస్థితి? నిజంగానే వాళ్ళకి రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఏపీ నుంచి మళ్ళీ తెలంగాణలోకి జనసేన పార్టీ రావడానికి ఇదేమన్నా దారి అనుకుంటున్నారు? ఇప్పుడు జరిగేది ఏంటిది అని అంటే, సిచ్చు పెట్టాలనే ఇంటెన్షను ఇక్కడి వాళ్ళకి కానీ అక్కడి వాళ్ళకి కానీ ఏమి లేదు. కాకపోతే కొన్ని పరిస్థితులను బట్టి మాట్లాడే విధానంలో తేడాలు రావటం వల్ల రెచ్చగొట్టడం వల్ల 2 తెలుగు రాష్ట్రాలు ఉద్రిక్తకు లోనైనాయి. పవన్ కళ్యాణ్ గారు అసలు జనసేనని పెట్టిందే తెలంగాణ ప్రాంతంలో, ఆవిర్భావం ఇక్కడే జరిగింది. కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగానే, నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందే అని, సామాజిక తెలంగాణకు అనుకూలమే అని చెప్పి రాష్ట్రానికి మద్దతుగా తీర్మానం చేసినటువంటి పార్టీ ప్రజారాజ్యం పార్టీ. ఆ రోజులలో కూడా అసలు అఖిలపక్ష సమావేశం రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిలిచినప్పుడు కూడా నేను, చిరంజీవి గారు, అదేవిధంగా రామచంద్రయ్య వీళ్ళందరం కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసి ఒక నిర్ణయం అన్ని పార్టీలది రోషయ్య గారి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో మేమందరం ప్రజారాజ్యం పార్టీ కూడా తీర్మానానికి అనుకూలంగా సంతకాలు చేసి మేము మద్దతు తెలిపి వచ్చినాము. నేను ఇంటికి వచ్చేటప్పటికే 10:30, 11కి వచ్చేటప్పటికి చిదంబరం గారు తెలంగాణ స్టేటు ప్రాసెస్ స్టార్టెడ్ అని ఢిల్లీ నుంచి ఇంటర్వ్యూ మొత్తం ఆయన ప్రకటించడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం విషయంలో ప్రజారాజ్యం కానీ జనసేన కానీ ఇవి ఎప్పుడు కూడా అనుకూలమే. ఏమన్నా ఉగీసలాడి చివరి దాకా నిర్ణయం ఏదన్నా తీసుకున్నది అని అంటే కాంగ్రెస్ పార్టీనే. అసలు బీజేపీ కూడా అవుట్ రైట్ గా 2 రాష్ట్రాలు అని తీర్మానం ఎప్పుడో చేసింది. ఏమైనా ఆలస్యం చేసి ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగి ఆత్మహత్యలకు కారణమై 70 సంవత్సరాలు దీన్ని ప్రొలాంగ్ చేసి మొత్తము తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం అణిచివేసి చెన్నారెడ్డిని ప్రభావితం చేసి గవర్నర్ గా నియమించి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులందరినీ లోబర్చుకొని మొత్తం ఏమన్నా చేయగలిగింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీనే. చివరిదాకా ఇయ్యకుండా 2014లో చేసిన నిర్ణయమే కదా, అప్పటిదాకా తెలంగాణ రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీనే కదా. ఎక్కువ శాతం పరిపాలించి కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. ఈ మారణకాండకు హత్యలకు ఇన్ని రకాల అవమానాలకు ఇన్ని రకాల వెనుకబాటుతనం జరగటానికి ఇక్కడ ఉద్యోగాలన్నీ కొల్లగొట్టకపోవటానికి ఇవన్నిటి కారణం కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు ఎవరన్నా ప్రధాన ముద్దాయిగా చెప్పాల్సి వస్తే నెంబర్ 1 ఎనిమి ఎవరు అని అంటే ఇయ్యకుంట చేసి మొత్తం అన్నిటికీ కారణమై మొత్తం ఏందనంటే ఇంత నష్టం జరగటానికి కారణం కాంగ్రెస్ పార్టీ. దాన్ని విమర్శించాలి కానీ అధికారంలో లేని పార్టీలను, చిన్న చిన్న పార్టీలను టార్గెట్ చేసి వాళ్ళకు అనుకూలంగా నెంబర్ 1 ఎనిమిలను, ప్రధాన శత్రువులను వదిలేసి చిన్న చిన్న వాళ్ళ మీద వీళ్ళు పోరాటం చేసే గ్రూపులు కొన్ని తయారయ్యాయి. ఏది కమ్యూనిస్టు పార్టీలు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా చాలా కాలం పనిచేశాయి. చివరికి సిపిఐ లాంటిది కొంచెం ముందుకు వచ్చి నేను తెలంగాణకు అనుకూలమే అని సిపిఐ ముందుకు వచ్చి ప్రకటించింది మధ్యలో. పీపుల్స్ వారు, కమ్యూనిస్టు పార్టీలు, ఈ పార్టీలన్నీ
కొంత నక్సలైట్ గ్రూపులు ఫ్లెక్సిబుల్ గా తెలంగాణ రాష్ట్రానికి ముందుకు వచ్చినటువంటి. ఇక సిపిఎం పార్టీ ఇంకా ఇతర కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అయితే అసలు సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని చివరి దాకా తీర్మానం జరిగిన తర్వాత కూడా చెప్పినటువంటి పార్టీలు. ఆ పార్టీల అది జాతీయ పార్టీ. ఆ పార్టీలను టార్గెట్ చేయకుండా అందులో ఉన్న అగ్రకులాలంటే వీళ్ళకి ఇష్టమే. మళ్ళీ సిపిఐలో కానీ సిపిఎంలో కానీ కమ్యూనిస్ట్ పార్టీలలో తెలంగాణకు వ్యతిరేకంగా ఉండి అసలు వీళ్ళకు టికెట్లు ఇవ్వకపోయినా మోసం చేసినా వాళ్ళ గురించి మాట్లాడారు. అంటే వీళ్ళు సెలెక్టెడ్ టార్గెట్స్ అనమాట. ఇప్పుడు తిట్టే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు తెలంగాణలో కొన్ని గ్రూపులు మార్క్సిజం ముసుగులో, కొన్ని ప్రాంతీయము తెలంగాణ వాదం ముసుగులో ఉన్నారు కొంత వాళ్ళు. వీళ్ళంతా అగ్రకులాల చుట్టూ తిరిగి పెద్ద పెద్ద పార్టీల చుట్టూ తిరిగి జెండాలు మోసినటువంటి వాళ్ళకే, వాళ్ళకు జేజేలు కొట్టినటువంటి వాళ్ళే. కొంతమంది అయితే ఇప్పుడు తిట్టే గ్రూపులలో చెలరేగిపోయి మేము వీరులం శూరులం అనుకునే వాళ్ళు కవితం వెంబడి కూడా తిరిగినటువంటి వాళ్ళే, కేసీఆర్ వెంబడి తిరిగినటువంటి వాళ్ళే. అక్కడ పదవులు ఇవ్వకపోతే, అక్కడ తేడాలు వస్తే, పోషణ జరగకపోతే అవి వదిలిపెట్టొచ్చి మళ్ళా కాంగ్రెస్ కు మద్దతుదారులుగా మారిపోయి ఇంకా కేసీఆర్ ని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 ఎనిమీ అయినా, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజలకు ప్రధాన శత్రువు అయినా, ఇంతకాలం మోసం చేసిన వీళ్ళు ప్రధాన శత్రువుల దగ్గరికే వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని లేపారు మొత్తం. దానికి అనుకూలంగా మాట్లాడి ఇంకా తెలంగాణ అంటే కాంగ్రెసే ఇచ్చింది అనేది ఎంతకాలం తర్వాత ఇచ్చింది? 70 సంవత్సరాల తర్వాత ఇచ్చింది. ఎన్ని మోసాలు చేయాలనో, ఎన్ని కుతంత్రాలు చేయాలనో, ఎంత మందిని పొట్టన పెట్టుకోవాలనో, ఎన్ని రకాల పండాల్లో పన్ని చివరికి ఇచ్చిన దాన్ని పట్టుకొని ఇక తెలంగాణకు కాంగ్రెసే అని చెప్పుకోవటము అనేది అంటే ఇక నెంబర్ 1 ఎనిమి దగ్గరికి పోయి నెంబర్ 1 ఎనిమిని కాపాడుతూ ఇక నెంబర్ 2 వాళ్ళను, నెంబర్ 3 వాళ్ళను, నెంబర్ 4 వాళ్ళను, నెంబర్ 5 వాళ్ళను తిట్టుకుంటా శక్తులను కొంతమంది వదిలిపెట్టారు. కొన్ని పాలక వర్గాల తరఫున ఏజెంట్ల లాగా, వాళ్ళ చెంచాల లాగా ఒకరిద్దరు పనిచేసే గ్రూపులు కూడా ఉన్నాయి ఇప్పుడు మాట్లాడే దాంట్లో. వాళ్ళు స్వతహాగా మాట్లాడేది కాదు. వాళ్ళు ఎట్లా మాట్లాడాలని అంటే ఏ విధంగా మాట్లాడాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, బీజేపీని ఎట్లా తిట్టాలి, జనసేనని ఎట్లా తిట్టాలి, లేకపోతే బీఆర్ఎస్ ను ఒక సమయంలో బీఆర్ఎస్ మీద దాడి చేస్తారు, మళ్ళా షిఫ్ట్ అయిపోయి మళ్ళా జనసేన మీద దాడి చేస్తారు, ఒకసారి షిఫ్ట్ అయిపోయి మళ్ళా టీడీపీ మీద దాడి చేస్తారు. ఇవన్నీ సెలెక్టెడ్ అనమాట. అవసరానుగుణంగా, సమయానుకూలంగా వీళ్ళు విజృంభిస్తారు. ఒక ఇన్సిడెంట్ సాకు దొరికితే సాలిగా దాన్ని బేస్ చేసుకొని ఆ సమస్య వరకు పరిమితంగా ఉండరు వీళ్ళు. ఆ సమస్య వరకే మాట్లాడి ఊరుకోరు. ఇక దాన్ని మొత్తం ఎక్కడికెక్కడికో తీసుకొని పోయి మొత్తం అంటగట్టేసి ఇంకా పార్టీని అణగదొక్కటానికి, దాని మీద బురద జల్లటానికి చేయాల్సిన పనులన్నీ వీళ్ళంతా ఆరితేరిన బాపతి. ఇవన్నీ ఏంటంటే కొద్దిగా మార్క్సిజం పుస్తకాలు చదివారు, కమ్యూనిస్ట్ పుస్తకాలు చదివారు, కొంత తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఎటైనా తిప్పగలుగుతారు వీళ్ళు. శత్రువునైనా పొగడగలుగుతారు, శత్రువునైనా మంచోడు అని కీర్తించే శక్తి, తెలివితేటలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. మంచోడిని కూడా దుర్మార్గుడు అని చిత్రీకరించే తెలివితేటలు, ఆ సామర్థ్యము, ఆ ప్రతిభ ఈ గ్రూప్లలో ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చాలా సంవత్సరాలు అక్కడికి ఇక్కడికి తిరిగి ఆరి తేరారు వీళ్ళంతా కూడా. కాబట్టి నేను అనేది ఏంటంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నిజంగానే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మీ అయ్య జాగీరా అనే పదం ఒకవేళ ఇబ్బంది కలిగించే దానికి వ్యతిరేకంగా ఆ విధమైన భాష మాట్లాడొద్దు అని చెప్పి దానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది. అయినా తెలంగాణలో మీ అయ్య జాగీరా అనేది ఎప్పుడు అంటాము అని అంటే అంత నాదే, నా సొంతము అనుకున్నప్పుడు, ఆ విధమైన మీ సొంతమా, మీ ఒక్కరిదేనా అనే భాష వచ్చినప్పుడు అది కొద్దిగా ప్రెస్ చేసి కొద్దిగా తిట్టు పదం లాగా వస్తుంది. అది సరే, అది పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించాల్సిన అవసరం లేదు అని అనుకుందాం మనం. కానీ ఆయనకు వ్యతిరేకంగా అంత మాత్రాన్నే వీరోచితంగా ఆయన మీద తిరుగుబాటు చేసి ఇక మాట్లాడరాని భాష అంతా మాట్లాడి భార్యను, పిల్లల్ని, కుటుంబాన్ని తిట్టే పనికిరాని మాటలన్నీ కూడా మాట్లాడే సంస్కారం లేనటువంటి వ్యక్తులు కూడా కనిపించారు మొన్నటి దాంట్లో. అంటే నేననేది ఏంటంటే నిజానికి అసలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ జాగీరు మీద అని అంటే అది సరే, అది వేరే విషయం. కానీ అసలు తెలంగాణ జాగీరు అనేది ఇప్పుడు అసలు తెలంగాణ ప్రజలు అందరి జాగీరుగా ఎక్కడ మారింది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది 10 సంవత్సరాలు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ జాగీరుగా మారిపోయింది, కుటుంబం యొక్క జాగీరుగా మారిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క జాగీర్, అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రుల జాగీరుగా మారిపోయింది. వాళ్ళే భూములు పంచుకున్నారు, వాళ్ళే మంత్రి పదవులు తీసుకున్నారు, వాళ్ళే కుటుంబం నుంచే ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ ఇష్టారాజ్యంగా మారింది. ఎవరికి నామినేటెడ్ పదవులు, ఎవరికి ఏం ఇవ్వాలనుకుంటే అన్ని ఇచ్చేశారు. బీసీలకు ఎక్కడ ఇచ్చారు? బీసీల జాగీర్ ఎక్కడ ఉంది? ఇంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జాగీర్ ఎక్కడ ఉంది?
ఈ తెలంగాణ పేరుకు మాత్రమే రాష్ట్రం ఏర్పడ్డది కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ జాగీరే, వెలమ వర్గం యొక్క జాగీరే. రెడ్డి వర్గం కాంగ్రెస్ పార్టీ ద్వారా అధికారంలోకి వస్తే అది రెడ్డి వర్గం యొక్క జాగీర్ లాగా మారిపోయింది. వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే 40 మంది ఎమ్మెల్యేలు, అదే విధంగా వాళ్ళే నామినేటెడ్ పదవులు, వాళ్ళకే కాంట్రాక్టర్లు. పక్క రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వాళ్ళ వర్గం వాళ్ళు ఉంటారు కదా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళ వర్గం వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ కాంట్రాక్టులు అన్ని ఇప్పించారు, 1000 కోట్ల కాంట్రాక్టులు ఇప్పించారు. కేసీఆర్ కూడా 10 సంవత్సరాల పరిపాలనలో బయట ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రవర్గాలకు సంబంధించిన కాంట్రాక్టర్లను తీసుకొని ఇచ్చారు. అంటే ఇక్కడ పరిపాలిస్తూ మళ్ళా తన వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మొత్తం పెద్ద మొత్తంలో కోట్ల ఆస్తులను, ప్రాజెక్టులను, రోడ్లను, కాంట్రాక్టులను అన్ని ఇచ్చి వేశారు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము ఇది ప్రజలందరి జాగీర్ కాదు, బహుజన కులాల జాగీర్గా మారలేదు. ఇంకా ఇది ఓన్లీ రెడ్డి వర్గాల, వెలమ వర్గాల, బీఆర్ఎస్ వర్గం అధికారంలో ఉంటే బీఆర్ఎస్ వర్గం కింద వాళ్ళ జాగీరు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ జాగీర్గా మారిపోయింది. కాబట్టి తెలంగాణ ప్రజల అందరి జాగీర్ కాదు, బీసీల జాగీర్ ఏముంది? బీసీలు మెమోరాండం ఇచ్చి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు, స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితి లేదు, హాస్టల్ ఇచ్చే పరిస్థితి లేదు, కార్పొరేషన్లకు నిధులు ఇచ్చే పరిస్థితి లేదు, అసలు బడ్జెటే లేదు, బడ్జెట్లలో ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. ఇయ్యనప్పుడు వీళ్ళకి ఏముంది జాగీర్ ఏముంది? ఈడ ఉన్నారా అని అంటే జీవిస్తున్నారు అంతే, పేరుకు మాత్రమే. ఇక్కడ 93% ప్రజలు పేరుకు మాత్రమే జీవిస్తున్నారు. వీళ్ళకు రేషన్ కార్డు ఉంటది, వీళ్ళకు ఓటర్ కార్డు ఉంటది, వీళ్ళకి ఏంటిది అని అంటే ఆధార్ కార్డు ఉంటది. 3 కార్డులతోటి సామాన్య జనం ఏందనంటే ఈ పట్టుకొని వీటి మీద ఏమన్నా సంక్షేమ పథకాలు వస్తాయేమోనని తిరుగుతుంటారు. కానీ జాగీర్ అంతా ఎవరిది? తెలంగాణ భూములన్నీ ఎవరి? తెలంగాణ బడ్జెట్ అంతా ఎవరిది? రాజ్య అసెంబ్లీ అంతా ఎవరిది? రాజ్యాధికారం అంతా ఎవరిది? అంటే 2 వర్గాలది, రెడ్డి వర్గాలది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న రెడ్డి వర్గానిది, బీఆర్ఎస్ నాయకత్వంలో ఉన్న వెలమ రెడ్డి వర్గాలది. వీళ్ళది జాగీర్ ఇది. కానీ బయట వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ అంటే ఇదేదో బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది అన్నట్టుగా ఏదో ఊహాలోకంలో ఉన్నారు. కానీ ఇది తెలంగాణ అనేది ఇది కొన్ని వర్గాలు, కొన్ని కులాల యొక్క జాగీర్గానే ఇప్పటికి కొనసాగుతుంది. అందుకనే మాలాంటి వాళ్ళం 1989లో బహుజన సమాజ్ పార్టీని తీసుకొని వచ్చి ఇక్కడ అన్ని కులాలకు, అన్ని వర్గాలకు రాజ్యాధికారము జనాభా ప్రకారం ఇవ్వాలనే ఉద్యమాన్ని మేము ఇక్కడ ప్రారంభించాం. కాన్షీరామ్ గారిని తీసుకొచ్చి అంబేద్కర్ ఫిలాసఫీ ఆధారంగా. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఏందనంటే ఈ రాష్ట్రంలో ఉద్యమం తీసుకొచ్చి అందరి జాగీరు, అంటే మేము చేసే ఉద్యమం ఏంటిది? అన్ని కులాలకు, అన్ని వర్గాలకు రాజ్యాధికారము, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు అని అంటే ఏంది? అందరికి జాగీరు పంపిణీ చేయడం కోసమే కదా. అసెంబ్లీలో జాగీర్ను అన్ని కులాలకు ఇవ్వాలి, బడ్జెట్ లో అన్ని కులాలకు. అంటే ఇది తెలంగాణను అన్ని కులాల జాగీర్గా మార్చడానికి మేము ఉద్యమం చేసాం 89 నుంచి. అప్పుడు ఈ ఉద్యమం చేసినప్పుడు ఈ కమ్యూనిస్టు ముసుగులో ఉన్నటువంటి ఇప్పుడు మాట్లాడే గ్రూపులు, జర్నలిస్టుల ముసుగులో, యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో ఉన్న వాళ్ళు, అప్పుడు ఉన్న వాళ్ళు అంతా ఎక్కడున్నారు? కమ్యూనిస్టు పార్టీలలో పనిచేశారు. అంటే కమ్యూనిస్టు పార్టీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు గుర్తింపు ఉండదు. వాళ్ళు బీసీలు, ఎస్సీలు అని అక్కడ చర్చ జరగదు. అగ్రకుల ధనికులు, పేదలే. మరి పేదల ముసుగులో ఉండి అంతా అగ్రకులాలు, శూద్ర అగ్రకులాలకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చుకున్నారు. ఎంపీ టికెట్లన్నీ వాళ్ళే, పార్టీ అధ్యక్షులన్నీ వాళ్ళే. ఇప్పుడిప్పుడు సిపిఎం కు ఒక ఎస్సీని పెట్టి, సిపిఐకి ఒక బీసీని ఇప్పుడు పెట్టారు. కానీ ఆ పార్టీలన్నీ ఓడిపోయి ప్రజలు రిజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలను పెడుతున్నారు. కానీ అప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచే సమయంలో వాళ్ళు ఎప్పుడు కమ్యూనిస్టు పార్టీలు బీసీలకు, ఎస్సీలకు ఇచ్చారు. ఇప్పుడు ఈ మొత్తుకునే గోడు చేసే ఈక్వాలిటీ గురించి మాట్లాడేటోళ్ళు అందరూ కూడా అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీలను గుర్తించని పార్టీలకు పనిచేశారు. వీళ్ళంతా జేజేలు కొట్టారు. ఆ ఈజాన్ని గొప్ప ఈజం కింద ప్రచారం చేశారు. ఎమ్మెల్యే టికెట్లే ఇవ్వలేదు. ముదిరాజు కులానికి గుర్తించి ముదిరాజులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి, గౌడులకు ఇవ్వాలి, రజకులకు ఇవ్వాలి, నాయ బ్రాహ్మణులకు ఇవ్వాలి, ఎస్సీలకు ఇవ్వాలి అని అసలు వాళ్ళకు గుర్తింపే లేదు. మేము ఇయ్యము, ఆ రకంగా ఇవ్వము అని అన్నారు వాళ్ళు. మేమేమైనా ధనికులు, పేదలను దృష్టిలో పెట్టుకొని ఇస్తామని చెప్పి అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీలనే రాజ్యాంగం గుర్తించింది, రాజ్యాంగంలో ఇస్తున్నారు. కానీ ఈ పార్టీలు గుర్తించలేదు. దుర్మార్గమైనటువంటి పద్ధతిని అనుసరించడం జరిగింది. వాళ్ళు ఆ పార్టీ లీడర్ తిట్టరు, వాళ్ళు ఇయ్యకపోతే తిట్టరు, వాళ్ళు అందులో సపోర్ట్ చేశారు, వాళ్ళకు ఆ మూమెంట్ లో పనిచేశారు వాళ్ళు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు టికెట్లే ఇవ్వలేదు. అసలు అంతా ఒకటే వర్గం, ఒకటే కులం, ఒకటే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఎంబడి తిరుగుతారు వీళ్ళు బహుజన సమాజ్ పార్టీ ఎమ్మడి తిరగరు, నారగోని పెట్టిన రాజ్యాధికార పార్టీ ఎమ్మడి తిరగరు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు ఎమ్మడి తిరగరు, ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీలు తిరగరు.
వీళ్ళు ఈ బడుగు బలహీన వర్గాలు 100% కష్టజీవులు కార్మికులు ఉన్న పార్టీలకు మద్దతు ఇయ్యరు. వీళ్ళు ఎన్నడొచ్చి జెండా పట్టుకొని తిరిగిన బాపదు కాదు వీళ్ళంతా కూడా ఏందనంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అనే పదం వాడాలంటేనే నామోషీలకు. అంబేద్కర్ పేరు చెప్పాలి, కాంశీరామ్ గారి పేరు చెప్పాలంటేనే నామోషి. మళ్ళా కేసీఆర్ జిందాబాద్ అంటారు, రేవంత్ రెడ్డి జిందాబాద్ అని అంటారు, కాంగ్రెస్ పార్టీలో ఏ రెడ్డి ముఖ్యమంత్రి అయినా జిందాబాద్ అని అంటారు. అందులో ప్రజాస్వామ్యవాదులు ఉన్నారని చెప్తారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాతంత్రవాదులు ఉన్నారు, బీఆర్ఎస్ లో ప్రజాతంత్రవాదులు ఉన్నారు అని ఇట్లా కొత్త థీరీలు అల్లి వాళ్ళకు జేజేలు కొడతారు. మళ్ళీ వీళ్ళే జేజేలు కొడతారు. మళ్ళా సరిగా పోషణ లేక సరి అయిన ఆదరణ లేకపోతే మళ్ళీ వీళ్ళే తిట్టి మళ్ళీ ఇంకో దుర్మార్గమైన పార్టీ దగ్గరికి వచ్చి వీళ్ళు ప్రోగ్రెసివ్, వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని కాంగ్రెస్ పార్టీని లేపుతారు. మళ్ళీ అక్కడ ప్రయోజనాలు దక్కకపోతే, నామినేటెడ్ పదవులు ఇవ్వకపోతే, సరైన ఆదరణ దొరకకపోతే మళ్ళీ అక్కడి నుంచి మారి మళ్ళీ బీఆర్ఎస్ కే వస్తారు. ఎటుబడి ఏంటంటే ఒక అగ్రకులం దగ్గర నుంచి ఇంకొక అగ్రకులం దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. కానీ బహుజన సమాజ్ పార్టీ వైపు రారు, నారగోని పెట్టిన రాజ్యాధికార పార్టీ వైపు రారు, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల వైపు రారు, అంబేద్కరిజం వైపు రారు, కాంశీరామ్ గారి పేరెత్తాలంటే వీళ్ళకు నామోసి. వీళ్ళు ఏందనంటే మళ్ళీ ప్రజాతంత్రవాదులు ముసుగేసుకొని, అంటే టికెట్లు ఇవ్వకుండా మోసం చేసి నెంబర్ 1 ఎనిమిగా ఉన్న వాళ్ళ దగ్గరికి తిరుగుతుంటారు. వీళ్ళు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. కాబట్టి నేను అనేది ఏంటంటే తెలంగాణ జాగీర్ అనేది ఇవాళ రెడ్డి వెలమ లేదా కొన్ని వర్గాల కొన్ని కులాల జాగీర్గానే ఉంది. దాన్నే మేము ఇవాళ ఏంటంటే సమానత్వం తీసుకొచ్చి తెలంగాణ ప్రజలందరి జాగీర్గా మార్చాలనేది మా ఉద్యమం. నేను చేసే ఉద్యమం 45 సంవత్సరాల నుంచి మేము చేసేదంతా అందరి జాగీర్ కావాలని. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడే చెప్పినాం మేము, అరే మీరంతా ఇక్కడి ఆంధ్ర పాలకులు పోతే మళ్ళీ తెలంగాణలో అగ్రకులాల పాలకులు రెడ్డి వెలమలే వస్తారే, వాళ్ళ నాయకత్వంలో పోవద్దు, కొండలక్ష్మణ్ బాబు వెనకాల మనం పనిచేద్దాము, బహుజన సమాజ్ పార్టీలో ఉండి పనిచేస్తే రేపు ఇది బలపడితే ఇది అధికారంలోకి వస్తే మన బహుజనులకు పిల్లలు పెడుతుంది, ఉపయోగం ఉంటదని మేము చెప్పాము. లేదు తెలంగాణ ఉద్యమం అని అంటే ఈ కేసీఆర్ నాయకత్వంలో ఉన్నోళ్ళు కూడా ప్రజాతంత్రవాదులు ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు. వీళ్ళ అధికారంలోకి వస్తే కూడా లాభం జరుగుతుంది, ఇదేదో అద్భుతమే జరగబోతుందని చెప్పింది ఎవరు, నమ్మించింది ఎవరు? ఈ గ్రూపులే కదా, ఇవాళ మొత్తుకునే గ్రూపులే కదా, పాటలు పాడుతూ రచనలు చేస్తూ ఏదో సంఘం పెట్టుకొని వీళ్ళకు మళ్ళీ ఏ సంఘంలో ఉన్నామని చెప్పుకోవటం కూడా తెలియదు. వీళ్ళు మార్క్సిస్టులా, అంబేద్కరిస్టులా, తెలంగాణ వాదులా? అసలు 100% ఎండ్ల పని చేస్తున్నారు. వీళ్ళ సంఘం ఏంటిది? అసలు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు ఎన్ని లక్షల మందితోటి మీటింగ్ పెట్టిండ్రు? అసలు వీళ్ళు ఏనాడన్నా వీళ్ళు స్వతహాగా ఒక 50,000 మందితోటి పెట్టారా? అంటే కేసీఆర్ ఏమో డబ్బు ఖర్చు పెట్టాలి, కేసీఆర్ ఏమో జనాన్ని సమీకరించాలి, కేసీఆర్ అంతా దాన్ని నిర్మించాలి. వీళ్ళు అందులో ఆడొకటి ఈడొకటి ఉండి అందులో కూర్చొని ఇక మేమే తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చినామని మాట్లాడాలి. అంటే అగ్రకులాలు ఏమో పెట్టుబడి పెట్టాలి, వాడు అన్ని పెట్టాలి, తిండి పెట్టాలి, అన్ని పెట్టాలి. అందులో వీళ్ళు కార్యకర్తలుగా మామూలు మేధావులుగా అక్కడోటి ఇక్కడోటి ఉండి ఇక తెలంగాణ ఉద్యమం అంతా మేమే నడిపించినాం, కేసీఆర్ కాదు, కేసీఆర్ అంతా ఇది అని తిడతాడు. అప్పుడు చెన్నారెడ్డి నడిపించింది చెన్నారెడ్డి నాయకత్వంలో అగ్రకులాలే. కాబట్టి ఇలా 2 ఉద్యమాలు జరిగినా ఈ అగ్రకులాల నాయకత్వంలో జరిగినాయి. అయితే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా కొంతమంది పాల్గొన్నారు, త్యాగం చేసింది వీళ్ళే, కానీ నాయకత్వం వహించింది వీళ్ళు కాదు కదా. కాబట్టి ఇలా ఊరికనే ఏదో తమంతట తామే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకొని మేము మేధావులం, మేము తెలంగాణ వీరులము శూరులము, మేము కూడా చేశాము. మేము బహుజన సమాజ్ పార్టీలో ఉండి చేశాము, కొండలక్ష్మణ్ బాబు కేంద్రంగా ఉండి పనిచేశాము, శ్రీకృష్ణ కమిషన్ కు నేనే బాబు ఇద్దరం కలిసి మెమోరాండం తయారు చేసి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ రోజు చెప్పుకుంటారా వీళ్ళంతా. కాబట్టి ఈ రకంగా ఇది ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. దాన్ని ఖచ్చితంగా మనం ఎవరైనా మాట్లాడవచ్చు అరాచకంగా. మేము చెప్పేది ఒకటే, ఈ తెలంగాణ ప్రాంతానికి ఎవడన్నా రాని అన్ని కులాలకు అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ చేసే పార్టీ ఏదొచ్చినా మాకు అభ్యంతరం లేదు. అది జనసేన అయినా పర్వాలేదు, లేకపోతే బీజేపీ అయినా పర్వాలేదు, లేకపోతే కాంగ్రెస్ అయినా పర్వాలేదు. ఇంకా కొత్త పార్టీలు ఉత్తర భారతదేశం నుంచి బహుజన సమాజ్ పార్టీ వచ్చింది, ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది, ఇక్కడ సమానత్వాన్ని ప్రకటించింది. ఏమనికి దమ్ముంది కాంగ్రెస్ పార్టీ? ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ వాడు ఎందుకు ప్రకటించలేకపోయాడు? అన్ని కులాలకు ఎందుకు? కాంశీరామ్ గారు బీసీలకు 148 టికెట్లు ఇచ్చాడు 94లో. మరి ఇక్కడోడు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ ఏమంటే ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు? అంటే వీళ్ళకు అవార్డులు ఇస్తే, రాయితీలు ఇస్తే, వీళ్ళకి అవి కూసబెడితే, గౌరవం ఇస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతారా? అంటే నెంబర్ 1 ఎనిమిలను కూడా పొగుడుతూ తిరుగుతారా? వాళ్ళకు మంచి పార్టీలు అని చెప్తూ తిరుగుతారా? కాబట్టి మేము అనేది మాకు ప్రాంతీయ భేదాలు ఏం లేదు. ఎన్నికల కమిషన్ దగ్గర ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఏ పార్టీ అయినా తెలంగాణకు రావచ్చు, తన మేనిఫెస్టో ప్రకటించుకోవచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు. వీళ్ళు మాట్లాడే భాష సరి అయినదే మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడే భాష అయినా సరి అయినదే మాట్లాడాలి. ఇక్కడ ప్రజల్ని గౌరవించే విధంగా మాట్లాడాలి.
అమ్మ అక్క అది ఇది ఇది అని ఈ రకంగా అడ్డగోలిగా మాట్లాడటం ఇక్కడున్నోడు మాట్లాడినా మంచిది కాదు, బయట నుంచి వచ్చినోడు కూడా మాట్లాడినా మంచిది కాదు. ఎవరైనా ఇక్కడ ప్రజల్ని గౌరవించాలి. వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ప్రజలకు సమానత్వాన్ని ఇవ్వాలి. అందరికి సమానంగా ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇచ్చిన వాళ్ళు లేదా అనేది మాకు కావాలి. నువ్వు ఎన్ని రాసుకుంటే ఏముంది, మోసకారు నువ్వు రాసుకున్న వాళ్ళు ఎవడు ఇవ్వలేరు. మేము బడుగు బలహీన వర్గాల పార్టీ అని రాసుకొని అంతా ఒకటే వర్గానికి ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళని ఎంతమంది చూడలేవు. నువ్వు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు కదా మీరు. బీఆర్ఎస్ అనే తెలంగాణ వస్తే అన్ని ప్రజలకు మేము కట్టుబడి ఉంటాము అని చెప్పిన బీఆర్ఎస్ వచ్చి కుటుంబ పాలన లాగా మారిపోయి రెడ్డి వర్గానికి 40 ఎమ్మెల్యే టికెట్లు గెలిపించి ముఖ్యమంత్రి వెలమ వర్గాన్ని తీసుకొని ఆ 2 వర్గాలు ఉంటే మీరు ఆ వర్గాల చుట్టూ తిరిగారు కదా, ఏమి వర్గాల చుట్టూ తిరిగారు కదా. మేము ఆర్పిఐ బహుజన సమాజ్ పార్టీ లేకపోతే రాజ్యాధికార పార్టీ, మేము సమానత్వం కోరే అట్టడుగు వర్గాల నాయకత్వంలో ఉన్న పార్టీల బట్టి మేము పనిచేశాము. మీరంతా ఇవ్వనటువంటి దొంగలను మంచోళ్ళని చెప్పి తిరిగారు మీరు. అవన్నీ మంచి పార్టీలు బాగానే ఇస్తారు, తెలంగాణ వస్తే వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పిందే వాళ్ళు మీరే కదా. కాబట్టి తెలంగాణలో ఎవరైనా రావడానికి అవకాశం ఉంది. ఇది ఎవరి సొత్తు కాదు. ఇది వస్తే జరిగితే బహుజనుల సొత్తే కావాలి. ఎందుకంటే 93% ఈ రాష్ట్రంలో ఉన్నది బహుజనులు. వాళ్లకు కుప్పలు పెట్టాలి, వాటాలు పంపకం చేయాలి. వాళ్ళే నిజమైనటువంటి బహుజనవాదులు. అగ్రకులాలకు కూడా జనాభా ప్రకారం మేము ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాల్సిందే, ఎంపీ టికెట్లు ఇస్తామని చెప్తున్నాం. వాళ్ళు కూడా పౌరులే, ఈ రాష్ట్రంలో వాళ్ళు జీవించాల్సిందే. కాబట్టి మేము వాళ్ళకు కూడా వ్యతిరేకం కాదు. వీళ్ళే దొంగలకు సద్దులు కట్టే బాపతున్నారు. దొంగలకు సద్దులు కట్టేది వీళ్ళే, మళ్ళీ వాళ్ళే దొంగలని ఒకసారి తిట్టడం వీళ్ళే, మాట మార్చడం వీళ్ళే, మళ్ళీ అనేక రకాలుగా మార్చడం వీళ్ళే. కాబట్టి ఇది నా అభిప్రాయం.